హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ ఒక వ్యక్తి జీవితంలో ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి. ఆ వ్యక్తి చిన్నప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. కొన్ని సందర్భాల్లో బియ్యం అమ్మాడు, మరికొన్ని సమయాల్లో కూలి పనులు చేశాడు. ఆ సమయంలో 4 సార్లు ఇంటి నుంచి పారిపోయాడు. చాలాసార్లు అతనికి మోసాలు మాత్రమే ఎదురయ్యాయి. అయినా సరే అతను తన సొంత కష్టంతో తన సొంత కార్ని తయారు చేశాడు. మొదట్లో అతని కార్ల ధరలు తక్కువగా ఉండడంతో పాటు నాణ్యత కూడా తక్కువగానే ఉండేది. అందుకే చుట్టుపక్కల వాళ్లు అతన్ని హాస్యం చేసేవాళ్లు. ఈ కారణంగా అతను చాలాసార్లు విఫలమయ్యాడు. కానీ అతని పట్టుదల వల్ల కింద పడిన ప్రతిసారి పైకి లేచి నిలబడ్డాడు. ఆ పట్టుదలే అతనికి ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తిగా మారే స్థానాన్ని కల్పించింది. ఈ ప్రయత్నాల ఫలితంగా అతను 3వ అతిపెద్ద కారు తయారీ సంస్థను స్థాపించాడు. అదే హ్యుండాయ్. 1915లో కొరియాలో జన్మించిన యువకుడు టోంగ్ చంగ్. చన్ అనే చిన్న గ్రామంలో తన జీవితాన్ని మొదలుపెట్టాడు. ఈ కథ ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని నింపుతుంది. చంగ్ అనే ఈ వ్యక్తి కొరియాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. కేవలం 14 సంవత్సరాల వయసులోనే పేదరికం కారణంగా చంగ్ తన స్కూల్ను ఆపేశాడు. పొలాల్లో తన తల్లిదండ్రులతో కలిసి పనిచేశాడు. రోజంతా కష్టపడి పనిచేసినా కూడా తినడానికి సరిపడా డబ్బులు సంపాదించలేకపోయేవాళ్లు. కొన్ని రోజులు తిండి లేక అలాగే నిద్రపోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితి అతన్ని తీవ్రంగా కలిచివేసింది. దీంతో తన ఊరిని వదిలి దూరంగా ఉన్న కువాన్ సిటీకి వెళ్లిపోయాడు. అక్కడ కూలీగా పనిచేయడం మొదలుపెట్టాడు. తక్కువ డబ్బు సంపాదించినా తన డబ్బును స్వతంత్రంగా ఖర్చు చేయడం అతనికి ఆనందాన్నిచ్చింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. 2 నెలల్లో అతని తల్లిదండ్రులు అతన్ని వెతికి గ్రామానికి తీసుకువెళ్లి మళ్లీ పొలాల్లో పనికి పెట్టారు. కానీ నగరంలో జీవించడం అతనికి నచ్చింది. దాంతో అతను పాత జీవితం మళ్లీ ఇష్టపడలేదు. నగర జీవితంలోని సౌకర్యాల కోసం కొత్త లక్ష్యాలు పెట్టుకున్నాడు. ఒకసారి పంట తగ్గిపోయి ఆహారం కొరతొచ్చింది. కొన్ని రోజులు ఆకలితో ఉండాల్సిన పరిస్థితి. ఇక ఇవన్నీ చూసి చివరిసారిగా అతను బాగా ప్లాన్ చేసి గ్రామం వదిలి సౌత్ కొరియాలోని సియోల్ నగరానికి పారిపోయాడు. అక్కడ కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఏ పని చేసినా కొత్త జీవితాన్ని ఆనందంగా సాగించాలనేది అతని నిర్ణయం. మొదట్లో అతను కూలీగా పనిచేశాడు. తర్వాత ఫ్యాక్టరీలో ఉద్యోగం చేశాడు. అతను తన పనిని నిబద్ధతతో, శ్రమతో చేసేవాడు. కొంతకాలం తర్వాత ఒక బియ్యం దుకాణంలో డెలివరీ బాయ్గా పనిచేశాడు. అతను సైకిల్ మీద ఇళ్లకు సరుకులు తీసుకువెళ్లేవాడు. అతని శ్రమతో దుకాణం అమ్మకాలు పెరిగాయి. యజమాని సంతోషంగా చింగ్ను మేనేజర్గా చేశాడు. కొన్ని రోజుల తర్వాత యజమాని అనారోగ్యంతో దుకాణం నడపలేకపోయాడు. తక్కువ ధరకు తన దుకాణాన్ని చెంగ్కి అమ్మేశాడు. అలా వ్యవసాయ పనికి పంపబడినవాడు కేవలం 22 సంవత్సరాల వయసులో ఒక దుకాణాన్ని స్వంతంగా కొన్నాడు. ఎంతో కష్టపడి అతను బియ్యం దుకాణం ఆ ప్రాంతంలో అత్యంత ప్రముఖంగా మార్చాడు. ఆ దుకాణం సక్సెస్ అవడంతో అతను ఆనందపడ్డాడు. కానీ అదే సమయంలో 1937 జూలై 7న జపాన్ సైనికుడు చైనాలోని మార్కో పోలో బ్రిడ్జ్ వద్ద అదృశ్యమయ్యాడు. అతన్ని వెతికేందుకు జపనీస్ సైనికులు చైనా నుంచి అనుమతిని తీసుకున్నారు. కానీ చైనా ఆ అనుమతిని నిరాకరించింది. ఈ సంఘటన 2 దేశాల మధ్య గొడవకు కారణమైంది. చరిత్రలో 2వ చైనో జపనీస్ యుద్ధం అని పిలిచే యుద్ధం ఒక చిన్న విషయంపై ప్రారంభమైంది మాత్రమే. ఈ యుద్ధం మొత్తం 8 సంవత్సరాలు కొనసాగింది. ఆ సమయంలో జపాన్ ఇంకా కొరియాలో బియ్యం కొరత ఉండేది. కొరియా పూర్తిగా జపాన్ కంట్రోల్లోకి వెళ్లిపోయింది. అందువల్ల అక్కడ కూడా రిజర్వులు తగ్గిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి జపాన్ ప్రభుత్వమే దుకాణాలను స్వాధీనం చేసుకుని బియ్యాన్ని పూర్తిగా సరఫరా చేసేది. ఈ పరిస్థితుల్లో చంగ్ బియ్యం దుకాణాన్ని కోల్పోయి మళ్లీ నిరుద్యోగిగా మారిపోయాడు. 2 ఏళ్ల కఠోర కృషి, ఆస్తి అన్నీ చంగ్ను జీరోను చేశాయి. కానీ చంగ్ తలవంచలేదు. అతను కొత్త అవకాశాలను వెతికే పనిలో పడ్డాడు. చంగ్ తన కష్టాల నుంచి బయటపడడానికి కొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళాడు. చివరికి ఒక కార్ రిపేర్ షాప్ ప్రారంభించాలనుకున్నాడు. డబ్బులు లేక 3000 yen రుణం తీసుకుని పని మొదలుపెట్టాడు. షాప్ పేరు ఈడో సర్వీస్ అని పెట్టాడు. కానీ అనుకోని సమస్య ఎదురైంది. గ్యారేజ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి అందులోని కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ నష్టాన్ని చంగ్ ఒంటరిగా భరించాల్సి వచ్చింది. రుణం చెల్లించడము, నష్టాన్ని ఎదుర్కోవడము అతనికి తలకి మించిన భారమైంది. చంగ్ ఆపకుండా మళ్లీ ముందుకొచ్చాడు. 3500 yen రుణం తీసుకుని మరోసారి గ్యారేజ్ మొదలుపెట్టాడు. కష్టపడి నష్టాలను కవర్ చేసి విజయాన్ని అందుకున్నాడు. 2 ఏళ్లలో గ్యారేజ్ బాగా అభివృద్ధి చెందింది. దీంతో చంగ్ చాలా మందికి ఉద్యోగాలిచ్చాడు. అతని గ్యారేజ్లో 70 నుంచి 80 మంది పనిచేసేవాళ్లు. ఈ విజయంతో తన కుటుంబాన్ని ఊర్లో నుంచి తీసుకొచ్చి సియోల్ సిటీలో స్థిరపరిచాడు. అయితే మరోసారి అతని జీవితానికి సవాలుగా ప్రపంచ యుద్ధం మొదలైంది. జపాన్ కూడా యుద్ధంలో పాల్గొని యుద్ధ సామాగ్రి తయారీకి పనిముట్ల అవసరాన్ని పెంచింది. చంగ్కు మళ్లీ కొత్త పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ ప్రభుత్వం పనిముట్ల వర్క్ షాప్లను తమ నియంత్రణలోకి తీసుకుంది. కానీ చంగ్ ఈసారి పూర్తిగా నష్టపోలేదు. గత అనుభవాలను పాఠాలుగా నేర్చుకుని తన వద్ద 50,000 yen సేవింగ్స్గా ఉంచుకున్నాడు. ఆ డబ్బుతో కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కొరియాలో పరిస్థితులు మారాయి. జపాన్ ఆధిపత్యం ముగిసింది. కొరియా నార్త్ అండ్ సౌత్గా విడిపోయింది.
1946 కల్లా సౌత్ కొరియా పరిస్థితులు సాధారణ స్థితికొచ్చాయి. చంగ్ తిరిగి సియోల్ సిటీలో స్థిరపడి తన జీవితం కొత్తగా ప్రారంభించాడు. ఈసారి అతను కార్ రిపేర్ వ్యాపారం ప్రారంభించి దానికి హ్యూందాయ్ ఆటో సర్వీస్ అనే పేరు పెట్టాడు. ఆ వ్యాపారం కొరియా లెవెల్లో పెద్దగా మారింది. ఆ సమయంలో సౌత్ కొరియాలో అమెరికా ప్రభావం ఎక్కువగా ఉండేది. చెంగ్కి అమెరికన్ ఆర్మీకి భవనాలు, పనిముట్ల అవసరం ఉందని గ్రహించాడు. ఈ ఆలోచనతో ఆయన 1947లో హ్యూందాయ్ సివిల్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థను మొదలుపెట్టాడు. మొదట ఈ సంస్థ చిన్న చిన్న పనులు చేసేది, కానీ సమయంతో పాటు ఇది ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీగా అభివృద్ధి చెందింది. చెంగ్ తన నిర్మాణ వ్యాపారంతో రోడ్లు నిర్మించడం మొదలుపెట్టాడు. కానీ 1950 జూన్ 25న నార్త్ కొరియా సోవియట్ యూనియన్ మద్దతుతో సౌత్ కొరియాపై దాడి చేసింది. సియోల్ సిటీ నార్త్ కొరియా సరిహద్దుకు దగ్గరగా ఉండడంతో చెంగ్ తనకు ప్రమాదం ఉంటుందని గ్రహించి బుస్సాన్కు తరలిపోయాడు. చెంగ్ ఈ సమస్యతో చేతులెత్తేలేదు. యుద్ధ పరిస్థితులను అర్థం చేసుకుని వాటిలోంచి లాభాలు పొందే అవకాశాలను చూడడం మొదలుపెట్టాడు. అతను చూసిన మొదటి అవకాశమే యుఎస్ ఆర్మీ సౌత్ కొరియాకు మద్దతు ఇవ్వడం. చెంగ్ యుద్ధ అవసరాలను కవర్ చేయడానికి వ్యూహాలు సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది అతని ఎదుగుదలలో మరో కీలక మలుపుగా మారింది. యుద్ధం సమయంలో అమెరికన్ ఆర్మీకి టెంట్లు, గోదాములు, ఇతర నిర్మాణాలు అవసరమయ్యాయి. చెంగ్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. తన నిర్మాణ సేవలను ఆఫర్ చేశాడు. అతను కస్టమర్లకు ఏ సేవనైనా అందిస్తానని వాగ్దానం బలంగా చేసేవాడు. బడ్జెట్ గురించి ఎప్పుడూ సమస్య లేదని నిర్ధారించుకున్నాడు. అమెరికన్ అధికారులు ఈ ఆఫర్ని అంగీకరించి చెంగ్ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. చెంగ్, అతని బృందం కష్టపడి ప్రతి ప్రాజెక్టును సమయానికి పూర్తి చేశాయి. ఈ కృషి వల్ల చెంగ్ మంచి పేరు సంపాదించగలిగాడు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా చెంగ్కి అమెరికన్ అధికారులకి మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. ఈ విజయం చెంగ్ వ్యాపారాన్ని మరింతగా బలపరిచింది. చెంగ్ తన వ్యాపారంతో అమెరికా మరియు సౌత్ కొరియన్ ప్రభుత్వాలతో మంచి బంధాలు ఏర్పరచుకున్నాడు. యుద్ధం సమయంలో నాశనమైన రోడ్లు, బ్రిడ్జ్లను మళ్లీ నిర్మించడానికి సౌత్ కొరియా ప్రభుత్వం చెంగ్ కంపెనీ హ్యూందాయ్కి ప్రాజెక్టును అప్పగించింది. అలా హ్యూందాయ్ తన పనితీరుతో చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఇంతటి విశ్వాసం ఉన్నందున పెద్ద ప్రాజెక్టులు కూడా హ్యూందాయ్ కంపెనీకి అప్పగించారు. అందులో సౌత్ కొరియాలోని అతిపెద్ద డ్యామ్, ఇతర కట్టడాలు కూడా ఉన్నాయి. అతని పనితీరు, నిబద్ధత ప్రభుత్వాలను, అమెరికా అధికారులను ఆకర్షించాయి. ఇవి హ్యూందాయ్ను నిర్మాణ రంగంలో అతిపెద్ద పేరు గడించేలా చేశాయి. చెంగ్ తన మంచి సంబంధాలతో యుఎస్ నుంచి మెషినరీ దిగుమతి చేసుకుని నిర్మాణ ఒప్పందాలు సులభంగా పొందేవాడు. అయితే అతనికి కార్ల వ్యాపారం చేస్తే బాగా ఎదగొచ్చు అనిపించింది. 1967లో అతను హ్యూందాయ్ మోటార్స్ను ప్రారంభించాడు. మొదట్లో హ్యూందాయ్ ఫోర్డ్ అనే కంపెనీలో భాగస్వామ్యం చేసింది. ఫోర్డ్ టెక్నాలజీ ఉపయోగించి కార్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ భాగస్వామ్యం హ్యూందాయ్ కార్ల తయారీ వ్యాపారంలో ఎదగడానికి తోడ్పడింది. ఇది చెంగ్ తన లక్ష్యాలను సాధించడానికి గొప్ప బాటను వేసింది. చెంగ్ మొదట సౌత్ కొరియాలో తన వ్యాపారాన్ని ప్రారంభించి అమెరికా మార్కెట్లో విఫలమయ్యాడు. తక్కువ ధర ఉన్నప్పటికీ నాణ్యత లేకపోవడం వల్ల కార్లు చులకనయ్యాయి. కానీ చెంగ్ తలవంచలేదు. అతను కష్టపడి కొత్త కార్లు తయారు చేసి నాణ్యతను మెరుగుపరిచాడు. ఈ కొత్త కార్లు మంచి నాణ్యతతో అందుబాటు ధరలో ఉండడంతో అమెరికా సహా అనేక దేశాల్లో ప్రాచుర్యం పొందాయి. కస్టమర్లు చాలా సంతోషించారు. ఈ విధంగా చెంగ్ చిన్న బిజినెస్తో మొదలుపెట్టి ప్రపంచంలో ఒక పెద్ద కార్ కంపెనీగా ఎదిగాడు. చెంగ్ తన జీవితాన్ని బియ్యం దుకాణంతో మొదలుపెట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద కార్ల కంపెనీ హ్యూందాయ్ని స్థాపించగలిగాడు. అనారోగ్యం కారణంగా చెంగ్ 2001లో తన కంపెనీని తన కుమారుడికి అప్పగించారు. తర్వాత అతను కన్నుమూశారు. కానీ తన వెనుక ఒక ప్రపంచ స్థాయి కంపెనీ 3వ అతిపెద్ద కారు తయారీ కంపెనీగా నిలబడింది అంటే అది కేవలం అతని ధైర్యం, నమ్మకం, అతని పనితీరు మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.